రాజ్యం దించడానికి దిగుతున్నారు. పోలీసులు ఐపీఎస్ ఆఫీసర్లు ఆడపిల్లలను దగ్గర ఇంకా ప్రొటెస్ట్ ఆగనే లేదు. ప్రతి రాష్ట్రంలో కూడా విద్యార్థులు వాళ్లకు మద్దతు తెలపడానికి ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. సో ఇవాళ కూడా ఇందిరా పార్క్ నిన్నటి నుంచి వేదిక అయింది. సో ఇవాళ కూడా స్టూడెంట్స్ వస్తున్నారు అక్కడ నిరసన చేసే వాళ్ళకు వాళ్ళ మద్దతు తెలపడానికి. ఒకసారి మనం మాట్లాడదాం. హాయ్ అండి. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. సో ఏంటి జంతర్ మంతర్ సిచ్యువేషన్ మీకు ఎలా అనిపించింది అసలు? ఇట్స్ అ వ్యాలిడ్ రియాక్షన్ ఫ్రమ్ స్టూడెంట్స్. పేపర్ లీక్ అవ్వడం వల్ల మేజర్ ఎఫెక్ట్ అయ్యేది స్టూడెంట్స్ మాత్రమే, అండ్ సూసైడ్ చేసుకుంది కూడా స్టూడెంట్సే. సో ఆ పెయిన్ అది ఎట్లుంటుందో ఓన్లీ ఆ స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో వాళ్ళు వాళ్ళ వాయిస్ రేజ్ చేసి వాళ్ళకి న్యాయం కావాలని కోరుకుంటున్నారు. ఐ థింక్ ఇట్స్ ట్రూ, ఇట్స్ వ్యాలిడ్. ఆల్ Gen Z ఆర్ ఇన్ ద ప్రొటెస్ట్ టుడే, నాట్ ఓన్లీ జంతర్ మంతర్. వాళ్ళకి రియాక్ట్ అయ్యేవాళ్ళు అండ్ వాళ్ళ ప్రొటెస్ట్ని సపోర్ట్ చేసేవాళ్ళు. స్టిల్ యు ఆర్ ఆల్సో ఇన్ హియర్. ఎలా అనిపిస్తుంది అసలుకి? ఇలాంటి రియాక్షన్ ప్రతిసారి జరగాలి, ఎందుకంటే యాక్చువల్లీ 2023లో కూడా పేపర్ లీక్ జరిగింది. అప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వలేదు ఎంతగానో. అప్పుడే ఒక మిస్టేక్ మీద వాయిస్ రేజ్ చేస్తుంటే గవర్నమెంట్ అనేది అకౌంటబుల్గా ఉండి నెక్స్ట్ పేపర్ లీక్ అవ్వకుండా దే వుడ్ హ్యావ్ టేకెన్ మెజర్స్. అందుకే ఇప్పుడు మళ్ళీ ఇంత సెకండ్ టైం జరిగింది కాబట్టి it's required to raise our voices and stand for our rights. Don't you have any belief of yesterday PM tweet? It's like 50-50. We don't know because chala hopes istaru, but it's all everything in words or paper. Implementation action lo em undaru. Because there are many other cases like paper leak ane kaadu, chaalo dantlo chaalo things they said, but AV implementation came raale ekkuva varaku. So ippudu unless until they take a proper measures and implement, we don't know that it will be in a proper condition or not. Like yeah. So jantar mantar దగ్గర situations, లాఠీ చార్జ్ cases ఏంటి? It's a brutal thing. Just because వాయిస్ రేజ్ చేస్తున్నందుకు అట్లా పీపుల్ని, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎవరైతే మన ఫ్యూచర్ ఎకానమీకి తీసుకెళ్తారో ముందుకి, వాళ్ళని ఒప్రెస్ చేయడం అది వైలెంట్ వేలో ఇట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. ఇట్స్ లైక్ దే ఆర్ వయలేటింగ్, దే ఆర్ హార్మింగ్ ద పీపుల్. లైక్ ఇట్స్ ఆల్సో అగైన్స్ ద ఫండమెంటల్ రైట్ కదా వాళ్ళు చెప్తున్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎవరిని హార్మ్ చేయొద్దు, ఎవరి రైట్ ఎవరికి హార్మ్ చేయొద్దు. దే ఆర్ వయలేటెడ్ దట్. లైక్ వాళ్ళు స్టూడెంట్స్ని కొట్టిన మాత్రమే ఏమొస్తుంది వాళ్ళకి. దే ఆర్ ట్రయింగ్ టు అప్రెస్ ద సిచ్యువేషన్, బట్ ఇప్పుడు ఒక నేషనల్ వైడ్ సిచ్యువేషన్ అయిపోయింది జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ వయలెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకనే వాళ్ళ గవర్నమెంట్ ఎక్కడ పడిపోతాయనే భయంతో దే కేమ్ ఫార్వర్డ్ ఐ ఫెల్ట్. యా. సో ఒక పక్క ప్రొటెస్ట్ నీట్ పేపర్ పైన, ఇంకో పక్క చేసే వాళ్ళందరూ కూడా యాంటీ నేషనల్ ఎలిమెంట్. సో ఇక్కడ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు పేపర్ లీక్ కోసం, కానీ వేరే పీపుల్ అందరు వచ్చి దాన్ని పేపర్ ప్రొటెస్ట్ అజెండాని కింద పడేసి వాళ్ళ ఓన్ డిమాండ్స్, పర్సనల్ ఓన్ డిమాండ్స్ రేజ్ చేస్తున్నారు. అందుకని పేపర్ లీక్ అనేది నోవేర్ అయిపోయింది ఇప్పుడు బికాస్ ఆఫ్ దోస్ పీపుల్ హూ రేజ్ లైక్ అండ్ ఆర్టికల్ 270 గురించి చదువుతారు, లేదంటే LGBTQ అని చెప్పి ఏమేమో దానికోసం వాళ్ళు చేస్తున్నారు. పేపర్ లీక్ అనే అజెండాని పదించేసారు. లైక్ పడిపోయింది వీళ్ళ వల్ల. అక్కడ ప్రొటెస్ట్ మేజర్ అజెండా పోయింది. ఇంత అన్యాయం జరుగుతుంది కదా, ఇంతమంది లైఫ్స్ లాస్ట్ అయ్యారు కదా, అంతా చనిపోయింది మా ఏజ్ వాళ్ళే, మా బ్రదర్స్ అండ్ మా చెల్లెలు మా తమ్ముళ్ళలాగే కదా. సో మాకు ఆ బాధ ఉంటుంది, ఒక్క అకౌంటబిలిటీ లేదు. సరే స్టూడెంట్స్ అందరూ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అంత దారుణంగా కొట్టాలి? ఎందుకు అలా? అసలు అక్కడ చిన్న కుక్కలు కూడా ఉన్నాయి, వాళ్ళని హట్ చేయాల్సిన అవసరం ఏముంది? కనీసం కొంచెం ఆలోచించాలి కదా. సో ఒక పక్క స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ కేసెస్, అండ్ వీళ్ళు సొసైటీకి చాలా హార్మ్ఫుల్ వర్డ్స్ అనే ఒక క్రియేషన్ టూల్స్, ఇవన్నీ విన్న తర్వాత ఏమనిపిస్తుంది? అదంతా ఇప్పుడు వైలెన్స్ ఇంకేం చేయలేం, వాళ్ళు అకౌంటబుల్గా లేరు. అంటే అంత లూజర్స్ వాళ్ళు. ఒకవేళ నిజంగా వాళ్ళు ఒక ట్రూత్ అనేది ఉంటే, నిజాయితీగా ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడతారు కదా. ఇప్పుడు 2047 అంటే 1947 2047 వరకు 100 ఏళ్ళు అవుతుంది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. సో 2047 కల్లా వికసిత్ భారత్ అనే ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అనే ప్లాన్ ఇంప్లిమెంట్ అయింది. ఎందుకని? 2047 కల్లా ఇండియా అనేది డెవలప్డ్ నేషన్ అవ్వాలని. ఎలా అవుతుంది? ఇప్పుడు డాక్టర్స్, ఐఏఎస్లు, ఇంజనీర్స్ వీళ్ళందరూ గ్రోత్ ఉంటేనే కదా. మరి వాళ్ళే చనిపోతున్నారు, అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు అలా డబ్బులు ఇచ్చేసి డాక్టర్లను చేస్తారు. అలాంటి వాళ్ళు డాక్టర్లు అవడం వల్ల దేశానికి ఎలాంటి గ్రోత్ ఉంటుంది? అండ్
నిన్న మోడీ ట్వీట్ దాంతో సాటిస్ఫైడ్ లేరా మీరు జెన్జీ? లేము. పిఎం ట్వీట్ని కూడా నమ్మట్లేదు. అంటే పొలిటికల్ థాట్స్ వాళ్ళ ఐడియాలజీస్ అంతా డిఫరెంట్ ఉంటుంది, చాలా అంటే కన్నింగ్ ఉంటుంది. కరెక్ట్ రావాలి బయటికి వచ్చి మాట్లాడాలి కదా. సో సిజేపీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ ఏం చెప్తారు? ఇప్పుడు కాక్రోచ్ జనతా అంటే నేనైతే బేసికలీ ఏ పొలిటికల్ పార్టీకి అగెన్స్ట్గా లేను, ఏ పొలిటికల్ పార్టీతో లేను. ఓకే అంటే జెన్జీని ఎందుకు కాక్రోచెస్ అనాలి? తప్పు కదా. వాళ్ళే కదా రేపటి ఫ్యూచర్. రేపు వికసిత్ భారత్ అవ్వాలన్నా, మన స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవ్వాలి, 100 ఏళ్ళు అయ్యి మన కంట్రీ డెవలప్డ్ కంట్రీ అవ్వాలన్నా వాళ్ళే. ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కదా, మరి వాళ్ళే కదా. ఎందుకు అలా అనాలి? సో ఓన్లీ సెంట్రల్ ఇష్యూ కాదు, ఇప్పుడు స్టేట్ ఇష్యూ ఎలా ఉంది మీకు? స్టేట్లో ఇట్లా ఉంది యూత్కి. స్టేట్లో ఎనీ జాబ్ నోటిఫికేషన్స్, ఇప్పుడు ఫీ రియంబర్స్మెంట్ నేను గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చాను. నా ఫ్రెండ్స్కి కూడా ఇప్పుడు నేను ఏపీ నుంచి వస్తున్నాను. ఫీ రియంబర్స్మెంట్ ప్రాపర్గా లేదు. ఆ బర్డెన్ అంతా ఎట్ ద ఎండ్ మీకు సర్టిఫికేట్ కావాలంటే మీరు టీసీ కావాలా, మీకు సర్టిఫికేట్ కావాలా, మీరే ఫీ పే చేయాలి అనేస్తున్నారు. లక్షలు ఎలా తెచ్చి కట్టాలి? ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో వచ్చి ఎవరు చేరుతారు? క్యాపబిలిటీ లేనోళ్ళే కదా. మరి గవర్నమెంట్ అనే వాళ్ళు కట్టాలి. లేదు, రియంబర్స్మెంట్ ప్రాపర్గా లేదు. అంటే జంతర్ మంతర్లో జరిగింది జస్ట్ ఒక ఏమంటారు సోనం వాంగ్చుక్ గారు లైక్ అతను టెర్రరిస్టు అది ఇది అనేసి అతను అంటారు కదా, అది సెకండరీ విషయం. అతను ఏంటంటే స్టూడెంట్స్ లైఫ్ బాగుండాలి, నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళు మంచిగా లైక్ జాబ్స్ చేయాలి, బాగుండాలి, వాళ్ళ ఫ్యూచర్ అంతా బాగుండాలి అనేసి అతను ఒక పీస్ఫుల్ స్ట్రైక్ స్టార్ట్ పెడితే మొత్తం స్టూడెంట్స్ అందరూ అందులో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి పోలీస్ వాళ్ళు మొత్తం వాళ్ళు చేసిండ్రు కదా ఇట్లా కొట్టడము, దీన్ని లాఠీ చార్జెస్ వాళ్ళు చేసి పీస్ఫుల్ ఉన్న స్ట్రైక్ని మొత్తం వాళ్ళు ఆగమాగం చేసి మొత్తం ఎట్లెట్లనో పిచ్చి చేసేసిండ్రు. దాని ద్వారా ఎవరికి ఎఫెక్ట్ అయింది? స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అయింది. స్టూడెంట్స్ చాలామంది దెబ్బలు పడ్డారు, అన్ని పడ్డారు, చనిపోయినరు కూడా కొంతమంది. ఆ విషయం ఎవరికి తెలియదు. తర్వాత ఇక్కడ అంటే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు జంతర్ మంతర్లో జరుగుతుంది కదా, మాకేం సంబంధం లేదు అంటే అది కాదు. యాజ్ ఏ మేము ఇండియన్గా మేము సపోర్ట్ చేయడానికి వచ్చినాము. ఎక్కడ స్ట్రైక్ జరిగినా మేము స్టూడెంట్స్గా మేము సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే మా ఫ్యూచర్ బాగుండాలని మేము సపోర్ట్ చేస్తాం. అసలు జంతర్ మంతర్లో ఒక లాఠీ చార్జ్లే కావచ్చు, లేదంటే అరెస్ట్లే కావచ్చు, వాళ్ళపైన కేసెసే కావచ్చు, కనీసం అక్కడ ఉండే వాళ్ళని ఇండియన్ సిటిజన్స్గా ట్రీట్ చేస్తుంది అనిపించిందా కేంద్రం? అసలు ఇండియన్స్గా అసలు ట్రీట్ చేస్తలేరు. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఆల్ ఆర్ ఇండియన్స్ కదా, అయితే ఇప్పుడు వాళ్ళందరినీ ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే టెర్రరిస్టులు లాగా ట్రీట్ చేస్తారు. లైక్ ఎక్కడి నుంచో వచ్చిండ్రు, వేరే కంట్రీస్ నుంచి వచ్చిండ్రు, వీళ్ళందరూ సంబంధం లేని పర్సన్స్ అనేసి అట్లా ట్రీట్ చేస్తారు. లైక్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి కదా. యాజ్ ఎ స్టూడెంట్స్గా కంట్రోల్ చేయడం వాళ్ళ బాధ్యత, కానీ కొట్టడం కరెక్ట్ కాదు కదా. ఇదేంటండి? ఓకే. సో ఏంటి జంతర్ మంతర్ సిచ్యువేషన్? ఎప్పుడైనా ఇంద్ర పార్క్ ఇట్లాంటి ప్రొటెస్ట్లు వచ్చారా మీరు? నో, ఫస్ట్ టైం. సో ఏంటి మీకు ఇన్స్పైరింగ్? అందరూ స్టూడెంట్స్ పైన లాఠీ చార్జెస్ అవన్నీ పడుతున్నాయి కదా, మేము కూడా స్టూడెంట్సే. సో వాళ్ళు మా ఫ్యూచర్ కోసం వాళ్ళు అక్కడ స్ట్రైక్ చేస్తున్నారు. సో మేము కూడా దాన్ని పార్ట్ అవ్వడానికి ఇక్కడ వచ్చాము. సో పక్క ధర్మేంద్ర సింగ్ రిజైన్ చేయాలి, ఎందుకంటే చాలామంది వాళ్ళ లైఫ్ లైక్ సూసైడ్ చేసుకున్నారు. నీట్ పేపర్ లీక్ అవ్వడం వల్ల చాలామంది డ్రీమ్స్ కొలాప్స్ అయ్యాయి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పైన ఎంతో లైక్ నమ్మకం పెట్టింది, బట్ పోలేదు. సో ఢిల్లీలో కూడా పోలీస్ వాళ్ళు స్టూడెంట్స్ అని కూడా చూడకుండా టెర్రరిస్ట్, యాంటీ నేషనలిస్ట్ లాగా బిహేవ్ లైక్ అట్లా అనుకుంటున్నారు వాళ్ళని. మేము మా రైట్స్ కోసం మేము పీస్ఫుల్గా ప్రొటెక్ట్ చేసినా మా పైన ఇట్లా వీళ్ళు ఏమంటారు లాఠీ చార్జెస్ ఇవన్నీ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సో ధర్మేంద్ర ప్రసాద్ రిజైన్ చేయడం వల్ల ఇష్యూ ఆగిపోతుంది అనిపిస్తుందా ఈ పేపర్ లీక్? ఇండియా నీడ్ ఎడ్యుకేటెడ్ లీడర్. సో అఫ్కోర్స్ ఏమంటారు ఎడ్యుకేషన్ పరంగా సాల్వ్ అవ్వచ్చు, కానీ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇండియా చాలా బ్యాక్వర్డ్గా ఉంది. ఫస్ట్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉండాలి. ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉండాలి అంటే పక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అవి ఉండాలి. సో అది నా ఒపీనియన్. సో నిన్న రాత్రి మోడీ ట్వీట్, జరుగుతున్న ఇష్యూస్ వెంటనే ఫాస్ట్ ట్రాక్ ఇవన్నీ విన్న తర్వాత ఏమంటారు? లైక్ ఇది 26th డే ఆఫ్ హంగర్ స్ట్రైక్ సోనం వాంగ్చుక్ గారిది. 26 days గుర్తు రాలేదా మోదీకి? అక్కడ ప్రొటెస్ట్లో పిల్లలు ఉన్నారు, సోనం వాంగ్చుక్ గారు ఉన్నారు అనేసి.
మళ్ళీ సోనం వాంగ్చుక్ గారిని టెర్రరిస్ట్ ఇవన్నీ అంటున్నారు. హీ ఈజ్ సైంటిస్ట్ అండ్ ఎడ్యుకేషన్, పిల్లల భవిష్యత్తు కోసం హంగర్ స్ట్రైక్లో కూర్చున్నారు మా ఫ్యూచర్ కోసం. అతన్ని ఇలా అనడం కరెక్ట్ కాదు. ఇన్ని డేస్ ఏం చేసిండు మరి మోదీ? 26 days అవుతుంది ఈ రోజుకి హంగర్ స్ట్రైక్ అయిపోయింది. బట్ అయినా CJP వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే లైక్ ధర్మేంద్ర ప్రధాన్ పక్క రిజైన్ చేయాలి. సో స్టేట్ ఎలా ఉంది, స్టేట్ సిచ్యువేషన్ ఎలా ఉంది స్టూడెంట్స్కి? అసలు ఏం బాగాలేదు, ఏం పోస్టులు పడతలేవు, ఎగ్జామ్స్ రాయడానికి ఏం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ సంథింగ్ ఏం లేదు. గవర్నమెంట్ కాలేజెస్ అయినా మాకు కూడా ఫీజు తీసుకుంటున్నారు. ఏంటో ఏమో ఇదంతా ఫీజ్ రియంబర్స్మెంట్స్ పడడం లేదు. గవర్నమెంట్ కాలేజ్ అయ్యండి, మా కాలేజ్లో కూడా ఫీ తీసుకుంటున్నారు. చాలామంది ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. బట్ అయినా ఫీజు అనేది తగ్గించడం లేదు. సో లైక్ దానివల్ల కూడా బాగా ఇష్యూస్ జరుగుతున్నాయి మన స్టేట్లో.